ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యాపారులు రైతుల వద్ద పంటను కొనుగోలు చేసి మార్కెట్లో స్టోర్ చేసుకున్నారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగి సుమారు 500 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా అగ్ని ప్రమాదాలు జరగటం, వాటికి ఇన్సూరెన్స్లు క్లెయిమ్ అవడంతో కావాలని అగ్ని ప్రమాదంగా వ్యాపారులు సృష్టించారా అనే అనుమానం కలుగుతుంది. ఈ క్రమంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. అన్నా కొట్టారు అన్నా పడాలా నడివి నేనే లైట్ రాదు మిర్చి మార్కెట్ అదేవిధంగా పత్తి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీ ఇక్కడ ఫైర్ స్టేషన్ని ఇక్కడ ఉంచాలని చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా గత 7 సంవత్సరాల క్రితం తుమ్మల గారే ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరంన్నర గడిచిన తర్వాత ఇక్కడ నుంచి సిక్కు చేయడం జరిగింది అని తెలిసింది. కాకపోతే గతంలో జరిగింది ఎట్లా జరిగిందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ తుమ్మల గారి దృష్టికి గౌరవ మంత్రివర్యులు తుమ్మల గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా ఇక్కడ ఫైర్ స్టేషన్ని ఈ వ్యాపారస్తులు అదేవిధంగా పాలక మండలి సభ్యులు అందరం కలిసి సార్ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా మేము మా ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటాము. ఎన్ని బస్తాలు, ఎంతమంది శక్తి వల్ల జరిగేది చెప్తా ఉన్నారు. దాన్ని కూడా అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి దీన్ని ఎట్లా జరిగింది ఏమన్నది ఎంక్వైరీ చేసి తదుపరి మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు కొంతమంది 800 బస్తాలు అన్నారు, కొంతమంది 1500 బస్తాల వరకు అంటున్నారు. ఇదంతా కూడా దాన్ని చూసి తదుపరి దాని మీద ఎంత జరిగింది అన్నది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎవరి బస్తాలు సార్ అవి? పాండు గారి మణికంఠ ట్రేడర్స్ పాండు గారి ఈరోజే నిన్న పేపర్ జియో వచ్చింది, చైర్మన్ గారు ఈరోజే వచ్చారు. వారికి పూర్తిగా తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. 800 బస్తా కొంచెం పాండు గారి అంటే మణికంఠ ట్రేడర్స్, రామాసిన్ గారి 400 బస్తా, మొత్తం 1200 బస్తా. వాస్తవానికి ఇక్కడ అందరు చెప్పేది షార్ట్ సర్టిఫికేట్ అయిందన్నారు. మీ ఇప్పుడే మంత్రి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. మంత్రి గారు కూడా సిపి గారు చెప్పారు ఫైర్ ఇంజిన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మంత్రి గారు మాకు తెలియపరిచారు. సుమారు 65 నుంచి 70 లక్షల రూపాయలు సరుకండి 1500 బస్తా అంటుంది. దాన్ని ఇన్సూరెన్స్ వచ్చాక ఇన్సూరెన్స్ చేసి పోలీసు వాళ్ళు వాటిని తగు న్యాయం చేస్తాము. మా పాల్వర్గం నుంచి చైర్మన్ మేము మంత్రి గారు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఫైర్ ఇంజిన్ ఇక్కడ ఉండేటట్టు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని అనుసారంగా మేము పనిచేస్తాము. ఇక్కడ ఎవరికి కార్మికులకు ఎవరికైనా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా న్యాయపరంగా పోయి న్యాయం చేస్తామని ఎలక్ట్రికల్ అన్ని కరెక్ట్ ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, అది కూడా ఎంక్వైరీ చేద్దాం. మనకు అక్కడ చూసే వాళ్ళు అంటున్నారు పూర్తి నిర్ధారణ చేస్తారు. ఇన్సూరెన్స్ వచ్చారు, పోలీసు వారు సహకరించి దాన్ని బట్టి ఇట్లా వరుసమటి మార్కెట్లో జరుగుతుంది. గత అనుభవాలలో షార్ట్ సర్క్యూట్ మీదే జరిగింది. అట్లా ఎవరు చేయలేదు. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఎవరు కూడా మార్కెట్లోకి రారు. కాపుల వాళ్ళు ఉంటారు. బస్సులు లారీలు దొరకపోవడం, 3 రోజులు పండుగ సెలవులు రావడం కారణం వల్ల ఈ రోజు లోడింగ్లు కాకపోయినాయి. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి.